ప్రజలారా, ఈ రోజు బ్రేవరీ కాంపిటీషన్ అంటే సాహస వీరుల పోటీ ఫుర్ఫురీ నగర్ లో గొప్ప సాహసవంతులు ఎవరో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే, మొట్టమొదటి సాహసం ఈ ప్రమాదకరమైన కొండపైకి తాడు సహాయంతో ఎక్కాలి. నేను అందరి మీద ఒక కన్నేసి ఉంచుతాను, అప్పుడే ఎవరు తప్పు చేయకుండా ఉంటారు. చింగం గారు, మీరు ఈ పోటీలో పాల్గొనడం లేదా? నేను ఈ పోటీలో పాల్గొంటే మీరందరూ ఓడిపోతారు. ఈ ప్రపంచానికే తెలుసు ఈ చింగమంత మొనగాడు ఇంకెవరూ ఉండరని. సరే, వెళ్ళి మీ పోటీ కానివ్వండి. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్ అండ్ గో. ఇటివు, నేను వేస్తాను. అసలు నీకు ఏ పని సరిగ్గా చేత కాదు. నువ్వు ఫెయిల్ అయ్యావు పతులు, కానీ విసరడం మాత్రం ఓ ప్రొఫెషనల్ రాక్ క్లైంబర్ లాగా విసిరావు. లగైతు మోటు పతులు ఇంకా కిందే ఉన్నారు. వాళ్ళకి ఇంకా తాడు కూడా విసరడం రాలేదు. మోటుకి సమోసాలు తినడం మాత్రమే తెలుసు, ఇక ఏ పనికి పనికిరాడు. శభాష్ మోటు పతులు, అసలు మీరింత వేగంగా కొండపైకి ఎలా రాగలిగారు? మీరు ఏ టెక్నిక్ ను ఉపయోగించారు? దీన్నే టైగర్ టెక్నిక్ అంటారు. టైగర్ టెక్నికా? ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇలాంటి టెక్నిక్ పేరు వినలేదు. కాంపిటీషన్ పూర్తయిన తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి ఈ టెక్నిక్ నేర్చుకుంటాను. ఈ పోటీలో రెండవ సాహసం ఏమిటంటే పొగరు బట్టిన దున్నపోతుపై సవారీ చేయడం. మీరందరూ ఇద్దరిద్దరు కలిసి ఒక జోడీగా ఏర్పడి దాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేసి దాని మీద స్వారీ చేయాలి. లగైతు, ఈ దున్నపోతు చాలా ప్రమాదకరంలా కనిపిస్తోంది. ఓయ్, నువ్వేమి దిగులు పడుకు గసిటేరాం. నేను ఎటువంటి స్ప్రే తీసుకొచ్చానంటే ఆ స్ప్రే దాని కొమ్ములు వంచి అది మనకు లోబడి ఉండేలా చేస్తుంది. అప్పుడు అది మనం ఏం చెప్తే అలాగే చేస్తుంది. పతులు పద, మనం ఆ దున్నపోతు మీద కూర్చుందాం. వద్దు, బహుశా అది నీ ఎరుపు రంగు బట్టలు చూసి కాలు దువ్వుతున్నట్టుంది. దున్నపోతు పెద్దన్నయ్యా. అదిగో ఆ మోటు పత్రుల్ని చూడు. దిగుడు బాబాయ్, పద, మనం ఆ దున్నపోతుల మీద సవారీ చేద్దాం. రా. నా చెయ్యి పడ్డాక ఎలాంటి దున్నపోతైనా తల వంచాల్సిందే. మమ్మల్ని ఏం చెయ్యొద్దు. మెల్లిగా వెళ్ళు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. వెరీ గుడ్ మోటు పతులు, మీ ఇద్దరికి సాటి ఎవ్వరూ లేరు. ఇప్పుడు అందరం సున్సాన్ బంగ్లాకి వెళ్తున్నాం. అక్కడ హాల్లో ఉన్న ట్రాఫీని ఇక్కడికి తీసుకొస్తున్నాం. కానీ అక్కడికి అర్ధరాత్రే వెళ్ళాలి, ఇప్పుడు కాదు.
అయ్యమ్మా నాకు భూతాలంటే చాలా భయం. సింగం గారు, నిజానికి దయ్యాలు భూతాలు ఏవీ లేవు. నేను చాలాసార్లు రాత్రిపూట ఈ భవనానికి వచ్చాను. ఈ రోజు మీరే భూతంలా వేషం వేసుకుని అందర్నీ భయపెట్టాలి. నేను తెలుసుకోవలసిందేంటంటే భూతాన్ని చూసిన తరువాత కూడా ఎవరు ధైర్యంగా నిలబడతారు అని. వాళ్ళు జీవితంలో మర్చిపోలేనంతగా నేను భయపెడతాను. వెరీ గుడ్ సింగం గారు, నేను మీ పక్కనే ఉంటాను, మీకు సాయం చేస్తాను. ఇదిగోండి భూతం డ్రెస్సు, మీరు లోపలికి వెళ్ళి దాక్కోండి, నేను తర్వాత వస్తాను. అదిగో అటు చూడండి, వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. మీరందరూ ఇప్పుడు లోపలికి వెళ్ళి గోల్డెన్ ట్రాఫీని తీసుకురావాలి. ఆ తరువాత ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి, ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణం. రాత్రులు ఇక్కడ భూతాలు తిరుగుతుంటాయని అందరూ అంటుంటారు. అరే పెద్దన్నయ్య, దాని గురించి నేను కూడా విన్నాను. నువ్వేం భయపడకు, నేను పక్కనుండగా ఏ భూతం నీ దగ్గరికి రాలేదు. ఈ రోజు తేలిపోతుంది ఎవరు ఎంత గొప్ప ధైర్యవంతులో. ఓకే, ఆల్ ద బెస్ట్, గో. అరే, నా 20 ఏళ్ళ అనుభవంలో నేను భూతాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే భూతమే లేదు కదా. లగైతు, భూతాలు లేవని జనాలే అంటూ ఉంటారు, కానీ నేను ఎప్పుడూ అనలేదు. నిజం. ఇదిగో గసిటేరాం, నువ్వు ఊరికే అలా భయపడకు. నేను సైంటిస్ట్ ని. సైన్స్ ఏం చెబుతోందంటే అసలు భూతాలనేవే లేవు అని. కానీ నువ్వేమంటా? నేనేమంటున్నానంటే భూతాలు. అతను అయిపోయాడు. నువ్వేమంటావు గసీటారాం? లగాయితూ, భూతానికి నా పేరు కూడా తెలిసిపోయింది. నేను ఒప్పుకుంటున్నాను, భూతాలు ఉన్నాయని. మమ్మీ కాపాడు. ఇప్పుడు రెండో జట్టు. అరే ఏమిటిది, వీళ్ళెలా కింద పడిపోయారు? హలో పెద్దన్నయ్య, హలో. గసిటేరాం, హలో, లే పైకి లే. పెద్దన్నయ్య, లే. నువ్వులే పెద్దన్నయ్య. అరే పెద్దన్నయ్య, పెద్దన్నయ్య, అసలు ఏం జరిగిందో చెప్పండి. మీరు ఎందుకు ఇలా పడిపోయారు? మోటు, వీళ్ళని ఇక్కడే ఉండనివ్వు, మనం వెళ్ళి ఆ ట్రోఫీని వెతుకుదాం. భూతాలు పిశాచాలు అనేవేవి లేవు. అవి చూసిన నన్నేవి చెయ్యవు. భూత పేద పిశాచాలు ఏవి లేవు. ఓయ్, మరీ అంత భయపడకు, నేనున్నాను కదా. చూసావా భూతాన్ని నేను ఎలా కొట్టాను? భూతాన్ని కొట్టావా? నువ్వు భూతాన్ని కొట్టావా? అదిగో అలా చూడు, భూతం మళ్ళీ వస్తుంది. అందరికి అంటే దాని అర్థం భూతాలు ఉన్నాయనే కదా. బాక్సరన్నయ్య, తన పెడతాను పైకిలే. నువ్వే పడిపోతే ఇక నన్ను ఆచకనే. చూస్తుంటే బాక్సర్ అన్నయ్యలా నేను పడుకోవడమే మంచిది అనిపిస్తుంది. 2 వికెట్లు అవుట్. ఇప్పుడు మోటు పట్లు. అరే వీళ్ళ కూడా పడిపోయారేమిటి? ఏదో తేడా ఉంది. తేడాగా ఉందనుకోవడం కాదు, కాస్త జాగ్రత్తగా నడు, చుట్టుపక్కల చూస్తూ ఉండు. అరే మోటు, ఇది తారు. ఏంటి ఇలా ఇరుక్కుపోయావు?
అరే భూతం భూతం పారిపోయింది. నిజమైన భూతమైతే భయపడి పారిపోదు. పద వెంబడిద్దాం. ఆహా, ఏమిటి మనకి కష్టాలు? అయ్యమ్మా ఏమైంది? మీరెందుకంత భయపడుతున్నారు? భూతాలు భూతాలు నిజమైన భూతాలు, నల్ల రంగులో ఉన్న భూతాలు. భూతాలు దెయ్యాలనేవి ఏమీ లేవు. మనం వాళ్ళని భయపెట్టడానికి అలా అన్నాం, కానీ మీరే ఇలా భయపెడితే ఎలా? భూతాలు అటు చూడండి, నిజమైన భూతాలు. మేయర్ గారి పక్కనున్న ఆ భూతం మన చింగం గారే అయి ఉంటారు. మనల్ని భయపెట్టడానికే ఇదంతా. సార్ ఇదిగోండి మీ ట్రోఫీ. ఇది నాది కాదు, మీ ఇద్దరి ట్రోఫీ. నిజానికి దాని మీద హక్కున్నది మీ ఇద్దరికే. మీరు మమ్మల్నే భయపెట్టేశారు. మోటుపత్లు, మీరిద్దరే ఈ పుర్పురి నగరంలో అసలైన ధైర్యవంతులు. కంగ్రాచులేషన్స్.